సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని 23వ వార్డు వాల్మీకి నగర్ లో ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఏ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుందని తెలిపారు. నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కానీ మనకు రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా మనోహర్ అన్న ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు చాలా అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు మా వార్డులో వార్డు నంబర్ 23లో 50కి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకు గాను మా రేవంత్ అన్నకి, మా మనోహర్ అన్నకి, వార్డు ప్రజలందరికీ నా యొక్క శుభాభివందనలు, ధన్యవాదాలు.